ఆసరా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఆసరా ఛానల్ని. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. తెలంగాణలో ఆసరా పింఛన్స్ అక్టోబర్ పింఛన్స్ డబ్బులు మాత్రం నవంబర్ మొదటి వారంలో ఇస్తామని చెప్తున్నారు. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపలనే ఇస్తామని చెప్తున్నారు. ఆసరా పింఛన్స్ తెలంగాణలో అక్టోబర్ పింఛన్స్ ఆసరా పింఛన్స్ డబ్బులు మాత్రం త్వరగా ఇస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈసారి త్వరగానే ఇస్తారని అనిపిస్తుంది. న్యూస్ మాత్రం త్వరగా ఇస్తారని తెలుస్తుంది మాత్రం. అందులోటే ఈసారి మాత్రం పెంచే అవకాశం కూడా ఉంది. సీతక్క పెంచే అవకాశం కూడా త్వరలో చెప్పబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ వచ్చే నెల 7వ తారీఖు ఉంది కాబట్టి ఈసారి ఏదో ఒకటి డిసైడ్ తెలుస్తుంది అనిపిస్తుంది. ఆసరా పింఛన్స్ కోసం ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆసరా పింఛన్స్ కోసమే అడుగుతున్నారు అందరినీ. అందుకే ఈసారి ఎట్టాగైనా పెంచాలని అనుకుంటుంది అనిపిస్తుంది ప్రభుత్వం మాత్రం. అందుకే పెంచాలని త్వరలో న్యూస్ చెప్తారనిపిస్తుంది. ఈ నవంబర్ నెలలో మాత్రం త్వరగానే రిలీజ్ చేస్తారనిపిస్తుంది ఆసరా పింఛన్స్ మాత్రం. ఈ నవంబర్ 7వ తారీఖు మాత్రం క్యాబినెట్ మీటింగ్ ఉంది. మళ్ళీ ఈసారి మాత్రం ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి స్కీమ్ గురించి కూడా న్యూస్ వస్తుంది అనిపిస్తుంది ప్రభుత్వం నుంచి. చూడాలి మరి. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్.